అడవి బడి ఒక గురువు కథ. తెలుగు గ్రామాల్లో ఓ చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం సమీపంలో ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో పెద్ద పెద్ద వృక్షాలు, పుష్పాలు, జంతువులు నివసించేవి. ఆ గ్రామంలోని పిల్లలు రోజూ అడవిలోకి వెళ్లి ఆడుకోవడం ఇష్టపడేవారు. ఒకరోజు గ్రామానికి కొత్తగా వచ్చి చేరిన గురువు పిల్లలకు విద్యాబోధన చేయాలనుకున్నాడు. కాని పిల్లలు బడికి రావడానికి ఆసక్తి చూపలేదు. వాళ్ళు అడవిలో గడపడానికే ఎక్కువ ఆసక్తి చూపారు. అప్పుడు గురువు పిల్లలను చదువుకు అలవాటు పడేలా చేయాలని నిర్ణయించుకున్నాడు. అడవిలో ఒక కొత్త బడి. ఒకరోజు గురువు గ్రామ పెద్దలతో మాట్లాడి ఒక కొత్త విధానం ఆలోచించాడు. మన పిల్లలు బడికి రావడానికి ఆసక్తి చూపటం లేదు. కాబట్టి మనం బడిని అడవిలోనే పెట్టేద్దాం అని అన్నాడు. గ్రామ పెద్దలు అంగీకరించారు. మరుసటి రోజే గురువు అడవిలో ఒక పెద్ద వృక్షం క్రింద బడిని ప్రారంభించాడు. పిల్లలు మొదట ఆశ్చర్యపోయారు. అడవిలో బడి ఎలా ఉండబోతుంది అని ప్రశ్నించారు. గురువు మోసపోతాడని కొందరు అనుకున్నారు. కాని రోజులు గడిచే కొద్దీ పిల్లలకు బడిలో నేర్చుకోవడం ఎంతో మజాగా అనిపించింది. అద్భుతమైన బడి. ఆ బడిలో తరగతి గది లేదు. పెద్ద చెట్లు గడియారం మాదిరిగా ఉన్నాయి. సాయంత్రం అయ్యే సమయానికి వాటి నీడ మారిపోతూ ఉండేది. పుస్తకాలు లేవు, కానీ చెట్ల ఆకులు, చెట్ల బెరడులపై పిల్లలు అక్షరాలను వ్రాయడం నేర్చుకున్నారు. ఆకాశాన్ని చూసి గ్రహాలను గురువు వివరిస్తూ ఉండేవాడు. అక్కడ పిల్లలకు ప్రకృతి గురువుగా మారింది. చిముకుల గూళ్లు చూసి గణితాన్ని నేర్చుకున్నారు. పక్షుల స్వరాలను వింటూ సంగీతాన్ని నేర్చుకున్నారు. పిల్లలు ఆనందంగా ఉండి ప్రశ్నలు అడుగుతూ కొత్త విషయాలను నేర్చుకోవడం ప్రారంభించారు. పిల్లల మార్పు. ఒకసారి గ్రామంలోని కొందరు పెద్దలు అడవిలో బడి గురించి తెలియక మన పిల్లలు చదువు మానేశారు, వాళ్ళు అడవిలో గడిపేస్తున్నారు అని అనుకున్నారు. వారు బడిని పరిశీలించడానికి అడవిలోకి వెళ్లారు. కాని పిల్లలు నేరుగా అడవి గురించి, ప్రకృతి గురించి వారికి వివరిస్తూ ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇది నిజంగా గొప్ప విద్య అని పెద్దలు అనుకున్నారు. పిల్లలు ప్రకృతితో మమేకమై విజ్ఞానాన్ని పొందుతున్నారు. అడవి బడి విజయవంతం. కొన్ని నెలల తర్వాత గ్రామంలోని పిల్లలందరూ ఈ బడికి రావడం ప్రారంభించారు. గురువు అందరికీ ప్రకృతిని, విజ్ఞానాన్ని కలిపి నేర్పడం కొనసాగించాడు.